Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about? We are going to discuss about Transfer of Property Act. In that what? Section number 14 to section number 18, sir. Okay, so let's go into detail to know about that. What we are discussing in this class, Transfer of Property Act 1892. In that what? Section number 14 to section number 28. Okay. సెక్షన్ నెంబర్ 13 దీనికి ముందర ఒకసారి రివైజ్ చేసుకుందాం సార్. మనం ప్రీవియస్ క్లాస్లో సెక్షన్ నెంబర్ 13 డిస్కస్ చేసుకున్నాం కదా. లెట్స్ రివైజ్ సెక్షన్ నెంబర్ 13. వాట్ సెక్షన్ నెంబర్ 13 స్టేట్స్? ట్రాన్స్ఫర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్. ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్. ఈ వ్యక్తి ఇంకా పుట్టలేదు కదా సార్, సో దీనికి ట్రాన్స్ఫర్ చేయలేరు కదా. వాట్ ఈస్ డూయింగ్? హీఈస్ క్రియేటింగ్ అ ప్రయర్ ఇంట్రెస్ట్ సమ్ పర్సన్ హీఈస్ అపాయింటింగ్ సార్ ఫర్ ఫ్యూచర్ ట్రాన్స్ఫర్ టు దిస్ పర్సన్. ఓకేనా? అప్పుడు దాకా దీని ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రయర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు ఈ పర్సన్ బేసిస్ మీద. ఆ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి అబ్సల్యూట్ ఇంట్రెస్ట్తోనే అవ్వాలి సార్. ఇట్ షుడ్ నాట్ బి నో ఇఫ్స్ అండ్ బట్స్. ఇఫ్స్ అండ్ బట్స్ ఉండకూడదు సార్. సింపుల్. ట్రాన్స్ఫరర్ ఏదైతే ట్రాన్స్ఫర్కి సెండ్ చేస్తున్నారో అబ్సల్యూట్ ఇంట్రెస్టే చేయాలి. మళ్ళీ దానికి ఇఫ్స్ బట్స్ కండిషన్స్ యూ షుడ్ నాట్ మేక్. దిస్ ఈజ్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ సెక్షన్ నెంబర్ 13. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 14. ఏం చెప్తుంది చూడండి. సెక్షన్ నెంబర్ 14 చదివే ముందల యూ షుడ్ నో వాట్ ఈస్ పర్పెచ్యుటీ. పర్పెచ్యుటీ అంటే కంటిన్యూస్గా వెళ్ళిపోవటం సార్. ఓకేనా? ఏదైనా ఇప్పుడు దేనికైతే ఎండింగ్ లేదో పర్పెచ్యువల్గా వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రేట్స్ పర్పెచ్యువల్గా పెరుగుతున్నాయి సార్. అవి పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే ల్యాండ్ లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి. అలానే బై సపోజ్ నేను ఒక 10 lakh రూపీస్ బ్యాంక్ ఎఫ్డీలో పెట్టాను అనుకోండి, పర్పెచ్యువల్గా నాకు ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. సో హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ పర్పెచువల్ వర్డ్ మీనింగ్. పర్పెచువల్ అంటే సార్ కంటిన్యూస్, విచ్ ఈస్ నెవర్ ఎండ్స్. ఓకే, బట్ సెక్షన్ 14 ఈజ్ రూల్ అగేన్స్ట్ పర్పెచ్యుటీ. సి సార్, బేరాక్లో మీరు ఈ సెక్షన్ చదివేటప్పుడు మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి సార్. వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్, బట్ యూ మే గెట్ క్వశ్చన్స్ వెదర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రైట్ ఆర్ నాట్. ఎందుకంటే బేరాక్ట్ ఎక్స్ప్లెనేషన్ అలా ఉంటుంది సార్. ఇఫ్ ఇన్ డెప్త్లో వెళ్తేనే మనకు అర్థమవుతుంది సార్. ఓకేనా? సో సింపుల్ సార్. ఇక్కడ ఏంటంటే తిను కూడా ఇప్పుడు కూడా అన్బార్న్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు సార్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్కి చేస్తున్నారు. బట్ ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ ఈ ఒక్క వ్యక్తినే కదా మనం అపాయింట్ చేసింది, ప్రయర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ ఒక్క పర్సన్కి మాత్రమే. బట్ ఈ సెక్షన్లో ఏంటంటే ఇఫ్ దిస్ పర్సన్ డైస్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ టు ద బి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్. ఇఫ్ బి ఆల్సో డైస్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ టు సి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్. హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. అంటే ఒక వ్యక్తి చనిపోతే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది, ఇంకొక వ్యక్తి దగ్గర చనిపోతే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది సార్. జనరల్గా ఇలా లాలో అలౌడ్ లేదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 14 ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్ వీ క్యాన్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యూ కెన్ సే. బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. దీస్ పర్సన్ ఆల్ లివింగే ఉండాలి సార్, అందరు లివింగే ఉండాలి. ఓకేనా? ఒక్క వ్యక్తి కూడా చనిపోయి ఉంటే ఆ పర్సన్ పేరు మీద ఇలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేం మనం. ముగ్గురు బతికే ఉండాలి, అప్పుడే ఈ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వీళ్ళు మరి ఎప్పుడు వరకు ప్రాపర్టీని హోల్డ్ చేయొచ్చు? సి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్ ఈజ్ డూయింగ్. పిల్లోడు పుట్టాడు, అప్పుడు దాకా చేయొచ్చా? పిల్లోడు పుట్టంగానే తన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోవాలా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ సార్. థింక్ అండ్ ఆన్సర్ సార్, నథింగ్ రాంగ్. సి సార్, లా ఏం చెప్తుందంటే తిని ఏదైతే పర్సన్ ఉన్నాడో until unless he become major, these people can hold the property, and after he becomes major, maximum up to a point the minor become major. ఒక్కసారి మేజర్ అయిపోయారు అనుకోండి సార్, ఈ ప్రాపర్టీ ఎవరైతే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారో ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఆ ప్రాపర్టీ దీనికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. డన్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ సార్. ఆ ట్రాన్స్ఫర్ అనేది ఇట్ షుడ్ బి అబ్సల్యూట్ ఇంట్రెస్ట్ సార్. నో ఇఫ్స్ అండ్ బట్స్, ప్రాపర్గా మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వాలి సార్, క్లారిటీగా. ఓకే, డన్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సెక్షన్ నెంబర్ 14. ఒకసారి సింపుల్గా రివిజన్ చేసి చెప్తాను సార్. చూడండి, దిస్ పర్సన్ ఈజ్ మేకింగ్ అ ట్రాన్స్ఫర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్, బట్ ఇన్ బిట్వీన్ హీ ఈజ్ క్రియేటింగ్ అ ప్రయర్ ఇంట్రెస్ట్ ఫర్ వన్ ఆఫ్ ది పర్సన్. ఇఫ్ దిస్ పర్సన్ డైస్ ఇట్ విల్ గో టు బి, ఇఫ్ దిస్ పర్సన్ డైస్ ఇట్ విల్ గో టు సి. డన్. ఇట్ షుడ్ బి అబ్సల్యూట్ ఇంట్రెస్ట్, నో ఇఫ్స్ అండ్ బట్స్ షుడ్ బి మెయింటైన్ విత్ దాట్. అండ్ ఆ ప్రాపర్టీ ఎప్పటి వరకు హోల్డ్ అవుతుందంటే until unless this person becomes major. Okay, we are done with section number 14 sir. Now let's move to section number another section sir, because
సిరీస్ వైజ్గా చెప్పట్లేదు సార్. దీంతో సెక్షన్ 14 తోటి సెక్షన్ 18 లింక్డ్ ఉంది. సో నెక్స్ట్ సెక్షన్ విల్ బి సెక్షన్ నెంబర్ 18 సార్. సెక్షన్ నెంబర్ 18 ఏం చెప్తుంది చూడండి. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, పర్పెచ్యుటీ ట్రాన్స్ఫర్ ఉండకూడదని మాట్లాడుకున్నాం కదా. పర్పెచ్యుటీ ట్రాన్స్ఫర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ సార్. పర్పెచ్యుటీ ట్రాన్స్ఫర్కి నెక్స్ట్ ఎక్సెప్షన్ చూడండి, ట్రాన్స్ఫర్ ఇన్ పర్పెచ్యుటీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్. పబ్లిక్ ఏదైనా బెనిఫిట్ అయ్యేటట్టు ఉంటే దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ క్యాన్ బి అ పర్పెచువల్ ట్రాన్స్ఫర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆ ట్రాన్స్ఫర్ ఫర్ ప్రాపర్టీ ఇన్ పర్పెచ్యుటీ ఈజ్ acceptable when the transfer is for the benefit of the public in the advancement of religion, knowledge, commerce, health, safety, etc. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ట్రై టు అండర్స్టాండ్ దట్. సి లుక్ ఎట్ హియర్ సార్, ఒక పర్సన్ ఉన్నాడు సార్, ఓకేనా, హిజ్ మెయిన్ మోటివ్ ఈస్ లైఫ్ లాంగ్, నేను ఉన్నా బతుకున్నా నేను చనిపోయినా కానీ నేను ఒక హాస్పిటల్ కడదాం అనుకుంటున్నా, అక్కడ దాని మీద ఎప్పుడు లైఫ్ లాంగ్ అందరికీ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ దొరకాలి అనేసి. సో హీఈస్ క్రియేటింగ్ అ ట్రస్ట్ సార్, హీఈస్ క్రియేటింగ్ అ ట్రస్ట్, వన్ సెకండ్, హీఈస్ క్రియేటింగ్ అ ట్రస్ట్ సార్, ఓకేనా. ఆ ట్రస్ట్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాట్ ఈస్ టెల్లింగ్, ఇప్పుడు వన్ పర్సన్ ఉన్నారు సార్, ఓకేనా, ఇఫ్ దిస్ పర్సన్ డైస్, if this person dies, it should forward to another person. If this person also dies, it should forward to another person. ఇప్పుడు చూడండి సార్, పర్పెచువల్గానే అవుతుంది కదా సార్, అంటే నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, ఓకేనా, నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నప్పుడు మనకి ఈ క్లాజ్ వర్తిస్తారు. జనరల్గా అయితే పర్పెచువల్గా జరగకూడదు కదా సార్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్స్ హ్యాపెనింగ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ డూయింగ్ సార్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హోమ్ సార్? ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్. అందరికీ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఉండాలని తన ఉద్దేశం ఉంది చూడండి, దట్ క్యాన్ బి పర్పెచువల్ సార్. అలాంటి ఉద్దేశం. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈజ్ మై లా పాయింట్ యాప్, ఓకేనా. అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే విచ్ ఈజ్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. My number is 9000315302. Anywhere, any difficulty, your friend, your mentor is there to help you guys. Okay, I'm not going to kill your time. Bye bye for today. Take care. See you.